అల్లు రామలింగయ్య సినీ నటుడు, నిర్మాత. ఆయన హాస్యం 3 తరాల సినీ ప్రేక్షకులను అలరించింది. ఆయన కుటుంబ సభ్యుల్లో చాలామంది సినీ పరిశ్రమకు చెందినవారే. ఆయన కుమారుడే అల్లు అరవింద్ సినీ నిర్మాత. తెలుగు సినిమా పరిశ్రమలో కథానాయకుడైన చిరంజీవి గారు ఆయన గారి అల్లుడే. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 1922 అక్టోబర్న అల్లు రామలింగయ్య జన్మించారు. తాత అల్లు సుబ్బారాయుడు హయాంలో వీరికి చాలా ఆస్తులుండేవి. ఆయన దానగుణం వల్ల అవన్నీ కరిగిపోయాయి. కానీ ఆయన కుమారుడు అల్లు వెంకయ్య మరలా వ్యవసాయం చేసి మళ్లీ నిలదొక్కున్నారు. వెంకయ్య సతీమణి సత్యమ్మ. వీరికి నరసయ్యమూర్తి, నారాయణమూర్తి, చంటి, రామలింగయ్య, కృష్ణారావు, సూర్యనారాయణ, సత్యవతి మొత్తం 7 సంతానం. పాలకొల్లులో ఉన్న క్షీరరామలింగేశ్వర స్వామి గుర్తుగా కొడుక్కి రామలింగయ్య అని పేరు పెట్టుకున్నారు. రామలింగయ్యకు చదువు పెద్దగా అవ్వలేదు. తన సహచరులతో కలిసి ఆకతాయిగా తిరుగుతూ అందరినీ అనుకరిస్తూ నవ్వించేవాడు. ఇదే క్రమంలో నాటకాల్లో నటించాలనే ఉత్సాహం పెరిగింది. ఊళ్ళోకి ఎవరు నాటకాల వాళ్ళు వచ్చినా భార్య వెంటే తిరుగుతూ ఉండేవాడు. వాళ్లతో స్నేహం చేయటం, ఏదైనా చిన్న వేషం ఇమ్మని అడగటం నిత్యకృత్యంగా చేసుకున్నాడు. ఎట్టకేలకు భక్త ప్రహ్లాద నాటకంలో బృహస్పతి వేషం వేసే అవకాశం వచ్చింది. అది 3 రూపాయలు ఎదురిచ్చి ఇంట్లో వాళ్లకు తెలియకుండా వేశాడు. నాటకానుభవం పెద్దగా లేకున్నా కొద్దిపాటి నటనా అవగాహనతో తన వేషం మెప్పించాడు. ఆ తరువాత ఇంట్లోంచి బియ్యం దొంగతనం చేసి వాటిని అమ్మి నాటక కాంట్రాక్టర్కు ఇచ్చాడు. అలా మొదలైంది అల్లు నట జీవితం. అల్లు నాటకాల్లో నటిస్తూనే తన సామాజిక బాధ్యతలను గుర్తెరిగి గాంధీజీ పిలుపునందుకొని క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్లాడు. జైల్లో కూడా తోటివారిని పోగేసుకొని నాటకాలాడేవాడు. మరోవైపు అంటరానితనంపై పోరు సలిపాడు. అల్లు నాటకాలు చూసిన గరికపాటి రాజారావు చిత్రసీమలో తొలిసారిగా 1952లో పుట్టిల్లు చిత్రంలో కూడుగుడ్డ శాస్త్రి తరహా పాత్రను అల్లుచే వేయించాడు. ఆ తరువాత హెచ్ఎం రెడ్డి వద్దంటే డబ్బు సినిమాలో అవకాశం వచ్చింది. పుట్టిల్లు చిత్రం నిర్మాణ కాలంలో భార్య, 4 పిల్లలతో మద్రాసుకు మకాం మార్చారు. అల్లు తన కుటుంబాన్ని పోషించేందుకు చాలా కష్టాలు పడ్డాడు. మరోవైపు హోమియో వైద్యం నేర్చుకున్న అల్లు ఏమాత్రం తీరిక దొరికినా ఉచిత వైద్య సేవలు అందించేవారు. ప్రారంభంలో ఎన్నో అవాంతరాలు ఎదురైనా మొక్కబోని ధైర్యంతో చిత్రసీమలో నిలదొక్కున్నాడు. అల్లు హాస్యపు జల్లునే కాదు, కామెడీ విలనిజాన్ని కూడా బాగా రక్తి కట్టించాడు. అల్లు రామలింగయ్య నటించిన చిత్రాలలో ఆణిముత్యాలుగా చెప్పుకోదగ్గవి మూగ మనసులు, దొంగరాముడు, మాయాబజార్, ముత్యాల ముగ్గు, మన ఊరి పాండవులు, అందాల రాముడు, శంకరాభరణం మొదలైనవి ఉన్నాయి. ముత్యాల ముగ్గు సినిమా చిత్రీకరణకు ముందు ఆయన కుమారుడు ఆకస్మికంగా మరణించిన బాధను మనసులో అణుచుకొని షూటింగ్లో పాల్గొన్నాడు అల్లు. సుమారు 1030 సినిమాల్లో కామెడీ విలన్ క్యారెక్టర్ పాత్రలు పోషించాడు. 1116 సినిమాల్లో నటించాలనే కోరికను ఆయన తీర్చుకోలేకపోయారు. ఆయన అభినయించిన చాలా పాటలకు బాలుగళం సరిగ్గా అమిరిపోయేది. మనుషులంతా ఒక్కటి చిత్రంలో ముత్యాలు వస్తావా, అడిగింది ఇస్తావా అనే పాట అప్పట్లో సూపర్ హిట్. అల్లు రామలింగయ్య నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్ నెలకొల్పి బంట్రోతు భార్య, దేవుడే దిగివస్తాడు, బంగారు పథకం చిత్రాలను నిర్మించాడు. చాలా కాలం తర్వాత అల్లు 90 దశకంలో డబ్బు వలె జబ్బు చిత్రం తీశాడు. రేలంగి, రమణారెడ్డి, కుటుంబరావు, బాలకృష్ణ వంటి వారి కాలంతో మొదలు ఈ తరం హాస్య నటుల వరకు కొనసాగిన ఏకైక హాస్య నటుడు అల్లునే. ఆమ్యామ్యాం, అపం అపం లాంటి ఊత పదాలు ఆయన సృష్టించినవే. 50 ఏళ్ల పాటు సినిమాల్లో నవ్వుతూ నవ్విస్తూ యావత్ తెలుగు సినీ ప్రజానికాన్ని అలరించిన అల్లును వరించిన సన్మానాలు, గౌరవాలు, అవార్డులు అసంఖ్యాకమైనవి. భారత ప్రభుత్వం 1990లో పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. రేలంగి తర్వాత పద్మశ్రీ అందుకున్న హాస్య నటుడు అల్లునే. 2001 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యున్నత రఘుపతి వెంకయ్య అవార్డును ఇచ్చింది. పాలకొల్లులో అతని విగ్రహం నెలకొల్పారు. తన కొడుకు అల్లు అరవింద్ నిర్మాతగా స్థిరపడడం, అల్లుడు చిరంజీవి మెగాస్టార్గా ఎదగడం, మనవడు అల్లు అర్జున్ హీరోగా మారడం ఆయన జీవితంలో సంతృప్తినిచ్చిన అంశాలు. అతని చివరి చిత్రం జై.
అల్లు రామలింగయ్య 2004 జూలై 31వ తేదీన 82వ ఏట కన్నుమూశారు. మరణించే నాటికి తెలుగు చిత్రసీమలో అల్లు రామలింగయ్యది ప్రత్యేక స్థానం. భౌతికంగా లేకపోయినా ఆయన హాస్యం చిరంజీవిగా ప్రజల్ని అలరిస్తూనే ఉంటుంది. 2013లో భారత చలనచిత్ర పరిశ్రమ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో విడుదలైన 50 తపాలా బిళ్లల్లో ఒకటి అల్లు రామలింగయ్య జ్ఞాపకార్థం విడుదలైంది. మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.